ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడన్న సామెతను నిదర్శనంగా నిలిచే ఘటన హైదరాబాద్ పంజగుట్టలో వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పేరొందిన జాయ్ లుకాస్ షోరూంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఏకంగా ₹1 కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన విషయం ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటనను గోప్యంగా విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పంజాగుట్లోని జాయ్ లుకాస్ షోరూం 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ షోరూంలో ఏపీలోని తాడేపల్లికి చెందిన గోపాలకృష్ణ సీనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అతడు కొంతకాలంగా ఆభరణాల నిల్వలపై కన్నేశాడు. సాధారణ ఆడిట్ నిర్వహణలో భాగంగా బంగారు ఆభరణాల నిల్వల్లో తేడాలు కనిపించడంతో యాజమాన్యం అలర్ట్ అయింది. అయితే షోరూంలో ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగ ఎవరో తేలకపోవడంతో ఈ వ్యవహారం మిస్టరీగా మారింది. విషయం బయటకు రాకుండా యాజమాన్యం అంతర్గతంగా రోజూ సీసీటీవీ ఫుటేజ్లను గోప్యంగా పరిశీలించింది. దీంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. విషయం కనుగొన్న తర్వాత జాయ్ లుకాస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గోపాలకృష్ణ తన కూర్చునే కౌంటర్ దగ్గర ఆభరణాలను ఎవ్వరికీ తెలియకుండా కింద పడేసి వాటిని సాక్స్లో దాచుకుని షూలో పెట్టుకుని బయటకు వెళ్లేవాడు. ఇలా ప్రతిరోజు దాదాపు 10 గ్రాముల చొప్పున బంగారం తీసుకెళ్లి 10 రోజుల్లో 1 కిలోకు పైగా ఆభరణాలను చోరీ చేసినట్టుగా వెల్లడైంది. మరోవైపు పోలీసులు గోపాలకృష్ణను స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో విచారించగా తానే చోరీకి పాల్పడ్డాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. షోరూంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా చోరీ చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన నగరంలోని జ్యువెలరీ షోరూంల భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు గోపాలకృష్ణ ఒక్కడే ఈ చోరీ చేశాడా, ఈ కేసులో ఇంకెవరైనా అతనికి సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.